హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలతో పాటు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు, ఆ హామీలకు సంబంధించి అమలు చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది, అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఎంత, 24-25 ఫైనాన్షియల్ ఇయర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చే బడ్జెట్ ఎంత ఆదాయం ఉంది, టీడీపీ హామీలకు సంబంధించి ఎంత ఖర్చు అవబోతోంది, ఈ విషయాలతో కూడా మాట్లాడదాం ఈరోజు రియాలిటీ చెక్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు, అలాగే పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు కూడా మనతో పాటు జూమ్లో జాయిన్ అవుతున్నారు. పురుషోత్తం రెడ్డి గారు నమస్తే, ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. పురుషోత్తం రెడ్డి గారు ముందుగా ఈ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన అప్పులకు సంబంధించి ఇచ్చిన హామీలకు సంబంధించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి, ఆ హామీలు అమలు చేయాలంటే ఎంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ వయబిలిటీ ఉంటుందా లేదా? నరసింహ గారు, మీకు ప్రసాద్ గారికి నమస్కారం. బేసిక్ గా జగన్మోహన్ రెడ్డి గారు తన రాజకీయ ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారి పైన ఇప్పుడు ప్రధానమైన డిమాండ్ ఏం చేస్తున్నా, నీ హామీలకి నీ బడ్జెట్ కి, నా హామీలకి నా బడ్జెట్ కి, ఈ 2 పాయింట్లే ట్రిగర్ చేస్తున్నాడు. సహజంగా చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు ఒక సవాల్ చేస్తే ఈయన 10 రివర్స్ సవాల్ చేస్తుంటాడు. దానికి భిన్నంగా ఈ విషయంలో నోరు మీద పట్టలేదు. సింగిల్ వర్డ్ ఏంటంటే సంపద సృష్టించి పనిచేస్తాను. దీంట్లో మన ఫ్యాక్ట్ ఎందుకు చంద్రబాబు గారు స్పందించట్లేదు, జగన్ గారు దీన్ని ఎందుకు పట్టుకున్నాడు అనేది కొంచెం లోతుల్లోకి వెళ్ళి పరిశీలిస్తే నాకు అర్థమైంది ఏంటంటే, నరసింహారావు గారు 24-25 బడ్జెట్ దాదాపు ఫైనల్ అయిపోయింది. అంటే గెలిచిన ఏ పార్టీకైనా కుడియడంగా ఈ బడ్జెటే ఉంటుంది. ఈ బడ్జెట్ లెక్కల ప్రకారం ఒక రాష్ట్రానికి 4 రకాల ఆదాయాలు ఉంటాయి. అంటే రాష్ట్ర సొంత ఆదాయం, కేంద్ర ప్రభుత్వ వాటాలో మన పన్నుల వాటా, గ్రాంట్స్ మరియు అప్పులు. ఈ 4 మించి ఏ అవకాశాలు లేవు. ఈ లెక్కలు చూస్తే రాష్ట్ర సొంత ఆదాయం 1,16,124 కోట్లు, పన్నుల వాటాలో మన వాటా 47,045 కోట్లు, గ్రాంట్స్ 36,610 కోట్లు. గ్రాంట్స్ మనం ఎక్కువ ఆశిస్తుంటాం, అది మీకు తెలుసు. 2 అప్పులు FRBM పరిధిలో 40,000 కోట్లు పైన చేయడానికి లేదు. మొత్తం కలుపుకుంటే 2024-25 బడ్జెట్ యొక్క విలువ 2,39,779 కోట్లు. దీంట్లో ఎవరు అధికారంకి వచ్చినా, ఏ పార్టీ అధికారంకి వచ్చినా పెట్టే సాధారణ ఖర్చులు అంటే ఉద్యోగస్తుల జీతాలు, పెన్షన్స్ ఇవన్నీ చూసుకున్నప్పుడు 1,89,977 కోట్లు. చేతిలో మిగిలింది ఎంత అంటే 50,000 కోట్లు. అంటే ఏ ప్రభుత్వానికైనా సంక్షేమ పథకాలకి 50,000-60,000 కోట్లు లోపే మన చేతిలో డబ్బు ఉంటుంది. 40,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటే కూడా 40,000 కోట్ల అప్పు తీసుకుంటే కూడా 40,000 అప్పు కొట్టి మనం అనుకున్నట్టు కేంద్ర ప్రభుత్వం గ్రాంట్స్ ఇచ్చి మనం అనుకున్నట్టు వాటాలు ఇచ్చినా కూడా 49-50,000 కోట్ల రూపాయలు చేతిలో ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి యొక్క ఈ ఎన్నికల హామీ విలువ 1,61,455 కోట్లు. దీంట్లో సాధారణ ఖర్చులు 1,89,000 కోట్లు తీసేస్తే ఈ 2 కలుపుకుంటే 3,51,456 కోట్లు చేతిలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు అమలు చేయొచ్చు. ఇంకా 1,20,000 దాదాపు ఎంత అంటే 1,11,656 కోట్ల రూపాయలు అదనపు బడ్జెట్ కావాలి చంద్రబాబు నాయుడు గారు. ఇక్కడ ఇంకొక లాజిక్ గాడు ఉంది. ఉద్యోగస్తులకి మంచి పిఆర్సీ ఇస్తానంటున్నాడు, అంత లోపల ఐఆర్ ఇస్తానంటున్నాడు. ఐఆర్ ఇస్తే జూలై నుంచి ఆగస్టు నుంచో అది కూడా ఇంకో 1,000 కోట్లు అంటే పెరిగేది తప్ప తగ్గేది లేదు. ఈ పరిస్థితిలో చూసినప్పుడు 1,11,000 కోట్ల రూపాయలు అదనంగా హామీలు ఇచ్చేస్తే ఎట్లా అమలు చేస్తారు? ఇది మౌలికమైనటువంటి ప్రశ్న. దీనికి చంద్రబాబు గారు చెప్తున్నటువంటి ఒక అర్థం కాని సమాధానం ఏంటంటే, సంపదను సృష్టిస్తాం, దానికి బ్రాండ్ అంబాసిడర్ నేనే కాబట్టి పనిచేస్తాం. ఇక్కడ పాయింట్ ఒకటే ట్రిగ్గర్ చేయాల్సింది. ఒకటి, చంద్రబాబు నాయుడు గారు కొత్త ముఖ్యమంత్రి కాదు. బాగా ఆదాయం ఉన్న హైదరాబాద్ తో కూడుకున్న ఉమ్మడి రాష్ట్రానికి 10 ఏళ్ల ముఖ్యమంత్రి, విడిపోయిన ఆంధ్రప్రదేశ్ కి 5 ఏళ్ల ముఖ్యమంత్రి. జగన్ కన్నా 3 రెట్లు, జగన్ కన్నా అధికారంలో 3 రెట్లే, జగన్ కన్నా ప్రతిపక్షంలో 3 రెట్లే, జగన్ కన్నా హామీల్లో 3 రెట్లే, అన్ని 3 రెట్లే. ఇది ఒక లాజిక్. తమాషా నరసింహారావు గారు, ఈ 15 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి బడ్జెట్ లో ఏ రోజైనా 1,00,000 కోట్లు అమాంతంగా పెరిగిన బడ్జెట్ ఏదైనా చూపించగలరా? 15 సంవత్సరాల బడ్జెట్ ఆఫ్ చంద్రబాబు హిస్టరీ 5,000 కోట్లు 10,000 కోట్లు పెంచుతామే కానీ 1,10,20,000 కోట్లు ఎట పెరుగుతుంది? కాబట్టి ఈ బలహీనత ఉంది కాబట్టి చంద్రబాబు గారు గ్రాంధిక భాషలో సంపద సృష్టి అంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా పట్టుకుని నొక్కుతున్నాడు. ఇది చంద్రబాబు గారి హామీలకి ఆచరణకు ఉన్నటువంటి వ్యత్యాసం. సో ఎట్టి పరిస్థితుల్లో మేనిఫెస్టో ఇంప్లిమెంటేషన్ అనేది ఇంపాసిబుల్. ఎట్ట పాసిబుల్ అంటే సంపూర్ణ రుణమాఫీ చేస్తానని 15,000 కోట్లు చేయడం,
ఈ నిరుద్యోగ వృత్తి ఉద్యోగాలు ఈ రోజు నుంచి ఇస్తానని చెప్పి చివరిలో 10,000 మందికి ఇవ్వడం ఇట్లా సాధ్యం. సో ఇది ఇంప్లిమెంట్ అవ్వాలంటే మానవ మాతృలు ఎవరు చేసేది కాదు, ఒక పైనుంచి ఎవరైనా వచ్చి సంపద సృష్టించాలి ఇమీడియట్ గా. అసలు ఎట్లా సృష్టిస్తారు? మీరు 15 ఏళ్ళు సృష్టించుంటే ఇదే రోజైనా చెప్పగలరా? సో ఇంత పెద్ద మనిషి, అంత సీనియర్ పొలిటీషియను, లాంగ్ 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా నాకు తెలిసి మన రాష్ట్రానికి ఎవరు పనిచేసినట్లేరు చంద్రబాబు నాయుడు గారు మినహా. సో అటువంటి ముఖ్యమంత్రి ఈ ఇంత ఫూలిష్ ఆర్గ్యుమెంట్స్ ఎలా చేస్తున్నారు? అంటే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నేను ఒక మెకియావెల్లి అని సుప్రసిద్ధ రాజనీతిజ్ఞుడు ఉన్నాడు, ఫిలాసఫర్. ఆయన ఒక మాట చెప్తాడు, మంచి పొలిటీషియన్ అంటే ఎవరంటే ఆయన ఫాలో అవుతాడు చంద్రబాబు నాయుడు. ఆయన మంచి పొలిటీషియన్ అంటే అర్థం చెప్పాడు కొన్ని దశాబ్దాల క్రితం. ఆయన చెప్పింది మంచి పొలిటీషియన్ అంటే ఎన్నికల్లో విపరీతంగా హామీలు ఇవ్వాలంట. ఆ ఇచ్చిన హామీలు ఎలా ఉండాలంటే ప్రతి పౌరుడు నాకు కూడా అందులో వాటా ఉంది అనుకోవాలట. రేపు ఇంప్లిమెంటేషన్ చేయకపోతే ఏ హామీ అమలు కాలేదో తెలుసుకునేంత కన్ఫ్యూజ్ లో పడిపోవాలంట. అంటే అన్ని ఎక్కువ హామీలు ఇవ్వాలి. క్రైటీరియా ఏంటంటే అమలు కాదంట, జనం నమ్మాలట మేనిఫెస్టో. ఇది మెకియావెల్లి చెప్పినటువంటి గుడ్ పొలిటీషియన్, ఆయన ఫాలో అవుతున్నాడు. అదేదో అర్థం కావట్లేదు, వదిలేస్తాడు ఎవరు కూడా మళ్ళీ తర్వాత. అంటే రేపు ఏదైనా ఒక హామీ అమలు కాలేదనుకో, ఏ హామీలు అమలుదో మనమే కన్ఫ్యూజ్ అయిపోవాలి. అన్ని హామీలు దాన్ని ఫాలో అవుతున్నాడు అనిపిస్తుంది. రెండోది జగన్ గారి ట్రాప్ లో పడిపోయినారు. జగన్ గారు ఎక్కడ ఎక్కువ హామీలు ఇస్తాడని భయపడిపోయి ఆయనకు 3 రెట్లు ఇచ్చేసినాడు, ముందే ఇచ్చేసినాడు. ఎవరైనా మేనిఫెస్టో రోజు ఏదైనా ప్రకటన విడుదల చేస్తారు కానీ మేనిఫెస్టో అన్ని చెప్పేసి మేనిఫెస్టో. సో జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టో విడుదల సందర్భంగా రాష్ట్రం ఆదాయం ఏంటి, ఎలా పెరిగింది సంపద, ఇవన్నీ కూడా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ఇంకా రుణమాఫీ కూడా అంటే మరీ నవ్వులు పాలు అవుతామని అనలేదేమో. రుణమాఫీ అయితే నవ్వులు పాలు అవుతున్నాడు, కానీ ఇంకొక నవ్వులు పాలయ్యే హామీ ఇచ్చాడు కదా, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాడు. ఈకపోతే జూలై నెల నుంచే నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తాడు. అప్పుడు 2,000 ఇస్తే నమ్మారు, వేశారు. 2,000 ఇలా, ఇప్పుడు 3,000 ఇస్తాడంట. దాన్ని ఎట్లా నమ్ముతారు? సో పెన్షన్ కూడా ఈ రాష్ట్రంలో 20 లక్షల మంది రిజిస్టర్డ్ నిరుద్యోగులు ఉన్నారు. అవును, ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ 20 లక్షల మంది 3,000 రూపాయలు నెల కట్టిస్తాడు. ఇంపాసిబుల్ కదా, ఇంపాసిబుల్. వాలంటీర్ల జీతాలు మళ్ళీ డబుల్. రైట్ సార్, థ్యాంక్ యూ.